రాధ విక్రమ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే పట్టుకొని అస్సలు వదలదు. ఆట పట్టిస్తూ ఉంటుంది. విక్రమ్ ఏమో వదులు రాధా, నేను వెళ్ళాలి అని చెప్తున్నా కూడా వినిపించుకోదన్నమాట. నువ్వు నా మొగుడివి, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, నా భర్తతో నేనుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను అగ్రిమెంట్ భార్య అనుకోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను నా భర్తలాగే అనుకుంటున్నాను అనేది చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక ఎంతకీ వదలడం లేదని చేయి చేసుకుంటాడు, చెంప పగలు కొడతాడు. రాధ చాలా ఫీల్ అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను నిజమైన భర్త అని, నేను నిన్ను అనుకోవడం లేదు. నువ్వేమన్నా చిట్టివా, లేకుంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయివా, నేను భార్యగా చూడడానికి అని మాట్లాడడంతో ఆ మాటలు విన్న ఓ దొంగ చుట్టి ఒకటి, అలాగే అప్రియ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. రాధని కొట్టడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నీ లిమిట్స్లో నువ్వుండు, నువ్వు నాకు అగ్రిమెంట్ భార్యవి మాత్రమే, నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ భార్యవి కాలేవు, ఇంకనైనా నీ ఆలోచనలు మానుకో అంటూ వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. అంటే ఎప్పటికీ ఇంక నీ మనసు మారదా, నువ్వు ఇలాగే నన్ను చూస్తావా అని రాధ ఏడుస్తూ అడుగుతూ ఉంటే, ఎప్పటికీ నువ్వు నాకు అగ్రిమెంట్ భార్యవి, మన అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పని చాలా కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలిగిన రాధని తన కోపం తీర్చాలి కదా అన్నట్టుగా, సారీ రాధ, ప్లీజ్ రాధ, ఏదో ఉదయం టెన్షన్లో ఉండి అలా మాట్లాడేశాను, రా నీకు ఐస్ పెడతాను అని చెప్పని చెంప మీద కొట్టాడు కదా, అక్కడ ఐస్ పెడుతూ ఉంటాడనమాట. ఏం అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడుకో, అయినా ఇవన్నీ నాకు ఎందుకు చేయాలి, నేను అగ్రిమెంట్ భార్యని కదా, మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాలి అని అయితే అంటూ ఉంటే ఇక ఎలాగోలా రాధను బుజ్జగించుకొని ఐస్ అయితే పెడుతూ ఉంటాడు చెంప మీద. ఆ ఐస్ కాస్త రాధకి అనుకోకుండా వెనకాల తన బ్లౌజ్లోకి వెళ్ళిపోతుంది. చెక్కలు గింతలు పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఎలా, నేను ఎలా తీయను, ఏం చేయను అంటూ విక్రమ్ అదొక రకంగా చూస్తూ ఉంటాడనమాట. ఏదో ఒకటి చేయండి, నా వీపు నాకు కనిపించదు కదా, ఐస్ ముక్కని తీసేయండి అంటూ ఉంటే ఇక విక్రమే వెనకాల చేయి పెట్టి ఐస్ని తీస్తాడనమాట.